నేడు భారత రాజకీయాల్లో ఒక యువ కిరీటంలా దూసుకొచ్చిన నాయకుడు రాఘవ్ చెడ్డా. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా, రాజ్యసభ సభ్యుడిగా ఆయన గురించి మనందరికీ తెలుసు. కానీ ఒక సాధారణ చార్టెడ్ అకౌంట్ నుంచి పార్లమెంటు వరకు ఆయన ప్రయాణం ఎలా సాగింది, ఆయన వ్యక్తిగత జీవితంలో మనకు తెలియని రహస్యాలేంటి, ఈరోజు ఈ వీడియోలో రాఘవ్ చెడ్డా గురించి 10 ఆసక్తికరమైన లోతైన విషయాలు తెలుసుకుందాం. రాఘవ్ చెడ్డా విద్యాభ్యాసం చాలా ప్రతిష్టాత్మకంగా సాగింది. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎగ్జిక్యూటివ్ కోర్సు చేశాడు. ఆయన ఒక క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంట్. లండన్లో ఉన్నప్పుడు డెలాయిట్, గ్రాంట్ థోర్నర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలో పనిచేశాడు. ఆయనకు నెలకు లక్షల జీతం వచ్చే విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని కేవలం దేశంలోని వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో ఇండియాకి తిరిగి వచ్చాడు. చాలా మందికి ఆయన నేరుగా పార్టీలోకి వచ్చాడని అనిపిస్తుంది. కానీ ఆయన ప్రస్థానం 2011లో మొదలైంది. అన్నా హజారా నేతృత్వంలో జరిగిన ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమంలో ఆయన ఒక వాలంటీర్గా చేశారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. రాజకీయ పార్టీ పెట్టక ముందే ఆయన కేజ్రీవాల్కు ఆర్థిక అంశాల్లో సలహా ఇచ్చేవారు. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాఘవ్ చెడ్డాను ఆర్థిక మంత్రి సలహాదారుడిగా నియమించాడు. ఆ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను చేసే సేవకు ప్రతిఫలంగా నెలకు కేవలం ₹1 మాత్రమే జీతంగా తీసుకుంటానని ప్రకటించి నిస్వార్థ రాజకీయాలకు నిదర్శనంగా నిలిచాడు. ఒక సీఏగా ఆయనకున్న పరిజ్ఞానాన్ని ఢిల్లీ ప్రభుత్వం చక్కగా వాడుకుంది. ఢిల్లీలో ప్రవేశపెట్టిన పలు ప్రజా సంక్షేమ బడ్జెట్ల వెనుక రాఘవ్ చెడ్డా మేధస్సు ఉంది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు భారీ నిధులు కేటాయించేలా బడ్జెట్ను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. దీనివల్ల ఢిల్లీ మోడల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. 2022లో పంజాబ్ నుండి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు రాఘవ్ చెడ్డా వయస్సు కేవలం 33 ఏళ్లు మాత్రమే. దీనితో భారత్ పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికైన అతి చిన్న వయస్సుడైన సభ్యులలో ఒకరిగా ఆయన రికార్డు సృష్టించాడు. యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి దేశ గమనాన్ని మార్చగలరని ఆయన నిరూపించారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వైప్ చేయడంలో రాఘవ్ చెడ్డా వ్యూహకర్తగా పనిచేశారు. పంజాబ్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. ఆ ఎన్నికల ఫలితాలు చూశాక రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన వ్యూహాలకు ఫిదా అయిపోయారు. ఆయన డ్రెస్సింగ్ సెన్స్ చాలా మోడర్న్గా ఉంటుంది. లెక్మే ఫ్యాషన్ వీక్ వంటి వేదికలపై ఆయన ర్యాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజకీయాల్లో ఉంటూనే తన పర్సనాలిటీ మెయింటైన్ చేయడంలో ఆయన ముందుంటారు. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో ఆయన వివాహం ఒక సెన్సేషన్. అయితే వీరిద్దరి పెళ్లికి చాలా ఏళ్ల ముందే స్నేహితులు. లండన్లో చదువుకున్న రోజుల్లోనే వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి చివరకు 2023లో ఉదయ్పూర్లోని ప్యాలెస్లోని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఒక పొలిటీషియన్ మరియు ఒక మూవీ స్టార్ కలయిక పెద్ద చర్చకు దారితీసింది. రాజ్యసభ ఎన్నికల సమయంలో రాఘవ్ చెడ్డా సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు సొంతంగా కారు కూడా లేదు. ఆయన ఆస్తుల విలువ సుమారు 37 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులు ఉండే రాజకీయ నాయకుల మధ్య ఇంత తక్కువ ఆస్తులు కలిగి ఉండటం ఆయన సింప్లిసిటీని తెలియజేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తున్న యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్గా గుర్తిస్తుంది. 2022లో ఆ గౌరవం రాఘవ్ చెడ్డాకు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం తరపున ఒక యువ నాయకుడికి ఈ గుర్తింపు రావడం విశేషం. చూశారుగా రాఘవ్ చెడ్డా జీవితంలో ఎన్ని ఆసక్తికరమైన మలుపులున్నాయో. ఒక అకౌంటెంట్గా కెరియర్ మొదలుపెట్టి నేడు దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగాడు. ఆయన ప్రయాణం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.